నమస్కారం, తరతరాల వంటలకి స్వాగతం. ఈరోజు మన తరతరాల వంటల్లో పుదీనా కారం చూపించబోతున్నా. పుదీనా కారం ఏంటి అని కొత్తగా ఆలోచిస్తున్నారు కదా? నిజంగానే కొత్తగా, చాలా టేస్టీగా, డిఫరెంట్గా ఉంటుందండి. మరి ఈనాటి వంటలు కాదు కదా అవి, తరతరాల వంటలు. మరి తరతరాల వంటలు అంటేనే అదిరిపోతాయి కదా మరి. సో ఈరోజు మీకు పుదీనా కారం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పుదీనా, ఎండుమిర్చి, ఉప్పు, నూనె, జీలకర్ర, కొత్తిమీర, చింతపండు. పుదీనా కారానికి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. మరి ప్రాసెస్ రెడీ చేసేద్దామా? అండ్ దీనికి కావాల్సింది మనకి 5 నిమిషాలండి. 5 minutesలో మనకి పుదీనా కారం రెడీ అయిపోతుంది. అండ్ ఈ పుదీనా కారానికి సంబంధించి లాస్ట్లో ఒక చిన్న పాయింట్ ఉంది, అది తర్వాత చెప్తాను మీకు లాస్ట్లో. ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. అండ్ ఫస్ట్గా మనం స్టవ్ వెలిగించేసుకుందాం అండ్ పొయ్యి మీద కడాయి పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఒక 4 స్పూన్లు ఆయిల్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆయిల్ కాగిపోయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర. జీలకర్ర డైజెషన్కి చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే మన వంటల్లో కంపల్సరిగా జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి తొడిమిలు ఉన్నాయి కదా, ఈ తొడిమిలు తీసేసుకోవాలి మనం. 10 ఎండుమిర్చి సరిపోతాయి, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. మీకు కారం బాగా కావాలి అనుకుంటే కనుక కొంచెం యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. తరతరాల వంటలు చూడండి మీరు తప్పకుండా. ఎందుకు అంటే ప్రతి వంటకం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో అప్పటి వంటలన్నీ కూడా మేము చూపిస్తున్నాం కాబట్టి, సో ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఎక్కువ జనాభాలు అంటే ఉమ్మడి కుటుంబం ఇట్లాంటివి ఉంటే కనుక మనకి టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఇట్లా ఫాస్ట్గా ఉండే వంటలు చేసేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మనకి ఎండుమిర్చి సరిపోయింది. ఎండుమిర్చి తొడిమలు తీసేసి పెట్టేసుకున్నాను నేను. చిట్పట్ అంటున్నాయి అనమాట, అంటే నూనె బాగా కాగింది అని అర్థం. ఎండుమిర్చి కూడా కొంచెం బాగా వేగాలి, అప్పుడే మనం రోట్లో దంచుకుంటే తొందరగా నలుగుతుంది. లేదంటే మెత్తగా ఉండి మనకి దంచడానికి కష్టమైపోతుంది, తొందరగా మెత్తబడదు అనమాట. సో క్రిస్పీగా వేయించేసుకోవాలి ఎండుమిర్చి. ఓకే, ఎండుమిర్చి కూడా మనకి రెడీ అయిపోయింది. ఇది తీసి బౌల్లో వేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే ఇదే ఆయిల్లో మనం వేరే కూడా ఫ్రై చేయాలి. సో మనం ఆల్రెడీ ఒక 4 స్పూన్స్ ఆయిల్ యూజ్ చేసాం కదా, అన్నిటికీ అదే సరిపోతుందండి, మళ్ళీ ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. కారపొడులు ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. సో ప్రతి ఒక్కరికి కారపొడులు ఇష్టం అవుతాయి. ఫస్ట్ ముద్దతో చక్కగా కారపొడి వేసుకొని తినే అలవాటు చాలామందికి ఉంటుంది. పచ్చడైనా లేకపోతే కారపొడులైనా వీటితో తింటూ ఉంటారనమాట చాలామంది. సో ఒక 2-3 వెరైటీలు మనం ఇంట్లో కారపొడులు చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మన ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో అందుకే మీకోసం ఇవన్నీ కూడా తరతరాలవి. అప్పట్లో మన అమ్మమ్మలు కాలం, సో వాళ్ళ అమ్మల కాలం వాళ్ళు ఇలా తయారు చేసుకొని పెట్టుకునేవాళ్ళు అనమాట, స్టోర్ చేసుకొని. అండ్ నెక్స్ట్ కొంచెం ఆయిల్ ఉంది కదా, ఇప్పుడు ఇందులో మనం పుదీనా అండ్ కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ పుదీనా నేను 2 కట్టలు తీసుకున్నాను. ఈ 2 కట్టలు కూడా పుదీనా అంతా ఒలిచేసి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఇందులో మనం వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. అండ్ పుదీనా కూడా మనకి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులోనే కొత్తిమీర, ఆల్రెడీ ఒక కట్ట కొత్తిమీర మనం తీసుకున్నాము. ఈ కొత్తిమీర కూడా కడిగేసి పెట్టుకున్నాను కదా, ఇది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏది కూడా మనం పచ్చిగా వేసుకోకూడదు. సో అన్నీ కూడా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులో మనకి కొత్తిమీర, పుదీనా మనం ఫ్రై చేస్తున్నాం. పుదీనా ఫ్లేవర్, ఆ స్మెల్ భలే ఉంటుంది. పచ్చిదే మనం మామూలుగా కోస్తూ ఉంటుంటేనే, ఆ రెమ్మలు నుంచి తీస్తూ ఉంటుంటేనే ఆ స్మెల్ అద్భుతంగా ఉంటుంది. ఇట్లా ఆయిల్లో కూడా ఫ్రై చేస్తుంటే భలే ఉంటుంది. అండ్ పుదీనా పచ్చడి ఒకటి అద్భుతంగా ఉంటుంది. పుదీనా పచ్చడి కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా కావాలి. ఒకవేళ రాదు అంటే కనుక మేము చేసి చూపిస్తాం మీకు. రోటి పచ్చళ్ళు అన్నీ కూడా, పుదీనా రోటి పచ్చడి అద్భుతం, ఎక్సలెంట్గా ఉంటుందండి. కంపల్సరీగా మేము చెప్పినట్టు మీరు ఇలాంటి రోటి పచ్చళ్ళు కానివ్వండి, ఇలా కారపూళ్ళు కానివ్వండి, ఫస్ట్ ముద్ద వీటితో తినండి.
మీరు అసలు లాస్ట్ తినేంత వరకు ఆ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ముద్ద ఎక్స్పీరియన్స్ మీరు అసలుకి లాస్ట్ ముద్ద వరకు మర్చిపోరు అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది. ఓకే, మనకి పచ్చిదనం అంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకు కారపొడికి ఇంకా టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఫైనల్గా అయిపోయింది. చాలా డ్రై అయిపోయింది, పచ్చి వాసన అంతా కూడా పోయింది, పచ్చిదనం అంతా కూడా ఇంకిపోయింది అనమాట, అంటే ఎగిరిపోయింది. అందులో మనకి ఆయిల్లో ఫ్రై చేసాం కదా. ఓకే, సో అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, చల్లబడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రోళ్ళు దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవబోతుంది అనమాట, మన కారపొడి ప్రాసెస్. అండ్ మా తరతరాల రోలు కూడా రెడీగా ఉంది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇందులో వేసుకోవాల్సింది ఏంటి అంటే చింతపండు, అలాగే ఉప్పు, ఈ రెండు కూడా వేసుకొని దంచుకోవాలి. ఒక చిన్ని నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాం మనం. అండ్ ఈ చింతపండు వేసుకొని ఆ తర్వాత సాల్ట్. నేను వాడేది కారపొడులు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి పచ్చళ్ళలో కానివ్వండి, ఎందులో కర్రీలో కానివ్వండి, మనం ముఖ్యంగా క్రిస్టల్ సాల్ట్ వాడితే కనుక సో టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇలా రోటి పచ్చళ్ళు కారపొడుల్లో కంపల్సరిగా ఈ సాల్టే వాడాలి. అండ్ ఈ సాల్ట్ వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది మనం దంచుకోవాలి. మెత్తగా దంచేసుకోవాలి ఇది మనకి. సో ఆల్రెడీ క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చింతపండు ఇది నలిగిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎండుమిర్చి జీలకర్ర ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకోవాలి. వావ్, దంచుతుంటే సౌండ్ చూసారా ఎట్లా వస్తుందో. బాగా వేగిపోయినాయి ఎండుమిర్చి, అందుకే చక్కటి సౌండ్ చేసుకుంటూ ఎంత బాగా మెత్తగా అయిపోతుందో రోట్లో మనకి. నెక్స్ట్ పుదీనా కొత్తిమీర మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకోవాలి. ఇది కూడా ఒక పట్టు పడదాం, దంచుదాం. మన పుదీనా కారం రెడీ అయిపోయిందండి. సో మెత్తగా దంచేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ కూడా. అండ్ ఇందులో మనం వాడిన అన్నీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ పడి అంతే, అంతకు మించి ఏం లేదు. సో మెత్తగా కంప్లీట్ అయిపోయింది కదా, తీసేద్దాం. పుదీనా కారం రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. చక్కగా దోరగా ఎండుమిర్చి వేగినాయి. అండ్ పుదీనా కొత్తిమీర ఆ స్మెల్ భలే ఉంది. టేస్ట్ చేద్దాం. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. అండ్ మీకు లాస్ట్లో ఒక పాయింట్ చెప్తానని చెప్పాను కదా, అది ఏంటి అంటే ఈ పుదీనా కారం మన నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. సో ఇంకా ఎక్కువ అంటే మీకు చూపించాలి కాబట్టి నేను కొంచెమే తయారు చేశాను. మనం నెల రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇంకెక్కువ తయారు చేసుకొని చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే కనుక నెల రోజుల వరకు ఇది చెక్కు చెదరదనమాట. నెల రోజుల వరకు హ్యాపీగా పుదీనా కారంని ఎంజాయ్ చేయొచ్చు. మరి పుదీనా కారం ఎలా తయారు చేయాలో చూసేసారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో పుదీనా కారాన్ని రెడీ చేసేసుకోండి. నెల రోజులు నిల్వ ఉండే పుదీనా కారం చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా తయారు చేసేసుకోండి.